అంటే ఇప్పుడు ఇది నేర్చుకున్నారు కొంచెం కదా. కొంచెం క్రిటికల్ గానే అనిపిస్తుంది నాకైతే. అవునా? అయితే ఆ, సరే. మరి ఆపేది అంటే కొంచెం ఈ రోజు విన్నారు, మళ్ళీ రేపు వినండి అయిపోతుంది కదా. అదే. అది నెక్స్ట్ వీక్ మళ్ళీ. ఆ, సో ఏం లేదు, మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను మీకు. ధాతువు చూడండి, ఈ బ్రహ్మ ధాతువు కదా. ఏంటి ధాతువు అది? బ్రహ్మ ధాతువు. బ్రహ్మ ధాతువుకి ఆదేశం ఏమొచ్చింది? లుట్టుకి. లుట్టుకి ఆదేశం అనా కదా. అన్నా. అనా. అది ఎందుకు తీసుకొచ్చాము? ఎందుకంటే ఈ ధాతువుని శబ్దంలాగా చేయడానికి కదా. ఎందుకు శబ్దంలాగా చేయాల్సి వచ్చింది మనకు? ఎందుకంటే చతుర్థి విభక్తి కావాలి. అవునా? రెండవ క్రియ అన్నాము. మరి క్రియలను విభక్తుల్లాగా ఎట్లా రాస్తాం? అది సాధ్యమా? అసాధ్యం. అవునా? ధాతువుని శబ్దంలాగా మార్చుకుంటే గాని ఈ రూపం రాయలేం మనం చతుర్థి విభక్తిలో. అవునా? డైరెక్ట్ ధాతువుని శబ్ద రూపంలో ఎలా రాస్తామండి? రాయలేం కదా. మరి ఆ క్రియలు చెప్తున్నాడు కదా, క్రియార్థాయాం క్రియాయాం చతుర్థి అన్నారు. అవునా? మరి క్రియార్థాయాం అంటే క్రియాయాం అంటే రెండు క్రియలు జరుగుతున్నప్పుడు ఆ రెండు క్రియలలో ముఖ్యమైన క్రియ ఏదైతే ఉందో, ఏది దేనిదైతే నువ్వు చెయ్యాలనుకుంటున్నావో ఆ తోడైన క్రియ కాకుండా ఏది చేయాలనుకుంటున్నావో ఆ క్రియను చతుర్థిలో వాడాలి అన్నారు. మరి క్రియను చతుర్థిలో ఎలా వాడతాము కదా. సో ఎలా వాడాలి అంటే దానికి కావలసినటువంటి ప్రత్యయం రావాలి. అంటే ఆ ఫస్ట్ క్రియను ఏం చేయాలి? శబ్దంలాగా తయారు చేసుకోవాలి. అందుకని ఆ శబ్దంలాగా తయారు చేయడానికి ఎవరు వచ్చారు? ల్యుట్ ప్రత్యయం వచ్చింది. ఓకేనా? ల్యుట్ ప్రత్యయం వచ్చేసి ఏం చేసింది? అది నపుంసకలింగ రూపాన్ని ఇచ్చింది అనమాట. ఓకేనా? ఏమిచ్చింది అది? నపుంసకలింగ రూపం. ఆ, సో మరి నపుంసకలింగ రూపంలో రావాలి అంటే ఇప్పుడు మనకి ఆదేశం అన అని చెప్పుకున్నాం కదా. సో అంటే ఇది మొత్తము కలిపి బ్రాహ్మణ అయింది. అంటే ఇప్పుడు సుప్రత్యయానికి ఏం తీసుకురావాలి? ఆదేశము అమ్మ తెచ్చుకోవాలి. అవునా? మనకి ఇంకే ప్రత్యయం ఉంది కాబట్టి ఇంకా అక్కడి నుంచి ఇక పుంలింగమైన నపుంసకలింగమైన సేమ్ ఉంటుంది. అవునా? అది. సో ఇప్పుడు బ్రహ్మ అన రెండు కలిపితే ఏమైంది? బ్రహ్మణ. అవునా? అర్థమైందమ్మా ఇంతవరకు? ఇంతవరకు అర్థమైంది. సో బ్రహ్మ నా. ఇప్పుడు మనకి నా కనిపిస్తుంది, తర్వాత రేఫ కనిపిస్తుంది. రేఫ కనిపించింది. రేఫ కనిపించిందంటే ఒక గ్లాన్స్ వేసుకోవాలి దానిపైన. రేఫ నకారం కనిపించిందంటే అర్థమైందమ్మా? ఏం గ్లాన్స్? దాన్ని విడదీయండి ఇంకా. ఈ బకారాన్ని పక్కన పెట్టండి. రేప తర్వాత ఏమేమి వస్తున్నాయో చూడండి. భూ రు ఆ భ్ర కదా. తర్వాత మ్, తర్వాత ఆ ఆ తర్వాత నా. నాలో ఇంకా ఇక నకారం ఒకటి చాలు మనకు. అందులో ఏమున్నా కూడా మనకు అవసరం లేదు, జస్ట్ నకారం చాలన్నమాట. ఓకే. సో రేఫకి నకారానికి మధ్యలో కొన్ని ఉండొచ్చు అని చెప్పుకున్నాం మనం. ఆ కొన్నిలో మనకి అట్టనగానే అందులో అన్ని అచ్చులు వస్తాయండి. ఓకేనా? అందులో అన్ని ఏమొస్తాయి? అట్టులు వచ్చేస్తాయి. అకారాలు అచ్చులన్నీ వస్తాయి. ఇంకా అచ్చులన్నీ వచ్చినాయంటే ఇప్పుడు అకారాలు రెండు ఉన్నాయి, అవి రెండు తీసేసుకోవచ్చా? ఉన్నాయని చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చు. తర్వాత హయవరట్ అయిపోయింది. తర్వాత ఏమన్నాము? కు కవర్గము అన్నాం. ఈ మకారం ఎక్కడొస్తుంది చెప్పండి? వర్గీయాక్షరమా అవర్గీయమా? వర్గీయ. వర్గీయం. ఏ వర్గంలో వస్తుంది? పవర్గంలో. అవర్గంలో. మనం ఏం చెప్పుకున్నాము? రెండు వర్గాలు చెప్పుకున్నాం. ఏమేమవి? ఆ వర్గం. పవర్గం పవర్గం అందులో ఉందా మరి మనకి? ఉందండి. ఉంది. సో అన్ని సాటిస్ఫై అయిపోయినాయి. ఈ నకారం ఏం కావాలి ఇప్పుడు? అనాగమ. అణ కావాలి. అయిపోయింది అన. అవునా? సో బ్రాహ్మణ. అవునా? సో బ్రాహ్మణ అనేది వచ్చింది. సో భ్రమణ వచ్చిన తర్వాత ఈ భ్రమణ వచ్చిన తర్వాత ఏ ప్రత్యయం తేవాలండి మనకి? చతుర్థి విభక్తి కావాలంటే గే. గే ప్రత్యయము. గే ప్రత్యయంలో మిగిలింది ఏంటి? ఏ. ఏకారం. సో ఇప్పుడు ఏకి ఆదేశం ఏంటి? హకారాంత శబ్దాలకి చెప్పుకున్నాం మనం. యా. ఏకి ఆదేశం యా. యా. ఏ. ఆ. యా. అవునా? సూకి అమ్మ వస్తుంది. సు అనేది ఏదైతే ఉందో దానికి అమ్మ వస్తుంది. అవునా? అమ్మ. ఏకవచనంలో వస్తుంది అనమాట. అప్పుడు మనం అమిపూర్వహ ద్వారా సో బ్రాహ్మణం అని వచ్చింది. ఓకే. సరే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? చతుర్థి చేస్తున్నాం కదా, అందుకని. తర్వాత ఏమైందండి? ఇక్కడ యకారం వచ్చిందంటే ఇక్కడ యకారానికి ముందర ఉన్నటువంటి అక్షరానికి దీర్ఘం వస్తుంది. దీర్ఘం వస్తుంది. అప్పుడు ఏమైంది? భ్రమణాయ. అవునా? అదండి. అంతే. సో శాంత గారు ఇప్పుడు మీరు చెప్తారా ఇది?
గృహగమనం. గృహగమనం దాంట్లో ధాతువు ఏముంది? రెండు పదాలు. గమనము ఆ, ఆ, గమనం అనేది శబ్దం అది కదా. సో ధాతువు ఏంటి? ఏం ధాతువు అది? గమ్. గమ్ ధాతు. గమ్ ధాతువు. గమ్ ధాతువుకి ఏం కలపాలి? అనా. అనాకల్ప. అలా కలపాలి. ఈ అనా ఎలా వచ్చిందంటే ల్యుట్టు ప్రత్యయం నుంచి లిట్టు కదా. ద్వారా వచ్చింది. ల్యుట్టు ద్వారా వచ్చింది. ఈ ల్యుట్టు ఎందుకు తీసుకున్నాం మనము? ఒక శబ్దంగా తయారు చేయడానికి ధాతువుని. శబ్దంగా మార్చడానికి. ధాతువుని ఎలా చేయడానికి? శబ్దంగా శబ్దం. మార్చడానికి. అవునా? శబ్దం కోసం ల్యుట్టు వచ్చింది. మరి ఆ ల్యుట్టు వచ్చి ఎలాంటి లింగాన్ని ఇస్తుంది? నపుంసకలింగం. నపుంసకలింగం ఇస్తుంది. సో ఇప్పుడు మొత్తం కలిపేసి ఏమైంది? గమన. గమన అయింది. సో ఇప్పుడు గమనాలో మనకి రేఫ కానీ ఏవైనా కనిపిస్తున్నాయా? నకారం ఉంది సరే. ఈ రా కానీ షా కానీ రీ కానీ ఉన్నాయా? లేవు. లేవు. సో ఇంకా మనకి నకారం గురించి ఆలోచించాల్సిన పని లేదు ఇంకా కదా. తర్వాత ఇంకే ప్రత్యయం చతుర్థిది. తర్వాత ఏం మిగిలింది చెప్పండి ఇంకా? యా మిగులుతుంది. ఉమ్, ఏ ఏకి ఏ ఆదేశం నుంచి యా. ఎందుకు వచ్చింది అది? యా అకారాంత అకారాంతం. శబ్దం. సో ఇప్పుడు యా ఉండడం చేత ఇక్కడ ఏమైంది? అంగంలో దీర్ఘం వచ్చింది. దీర్ఘమైంది. గమన. అంతే. అర్థమేనా? ఓకే. గమనాయ. ఇప్పుడు ఇంకెవరన్నా చెప్పడానికి ట్రై చేస్తారా? అవలోకనం. ఏం ధాతువు అది? మీకు తెలిసింది. అవలోకనం. ఉమ్. లుక్. చెప్పండి అమ్మా. సూపర్. లుక్ 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 ధాతు. అంతే. సూపర్ లుక్. అమ్మా. అంతే లుక్ మీరే ధాతు. చెప్పిస్తున్నారు మా చేత. అంతే అదే మరి. అది అదే ఇదివరకు కావాలి. తెలిసేది కాదు, ఇప్పుడు మీరే చెప్పిస్తున్నారు మా చేత. సో లుక్ అనేది ధాతువు. సో మనకి లుక్ అనే ధాతువు ఉందా? మరి లోకనం అన్నాం ఇక్కడ. అవునా? సో లుక్ అనే ధాతువుకి ఎలా అవ అనేది వచ్చింది. అవ అనేది అంటే ఉపసర్గ. అవునా? అర్థమవుతుందా? అన ఆదేశం వచ్చింది అక్కడ. అన వచ్చింది. ఏమైపోయింది అది? లోకన. ఉమ్, లోక. ఇక్కడ దీనికి లుక్ గుణం లోక్. వచ్చింది. లోక్ అయిపోయింది. లోకన లోకన. అయింది. తర్వాత ఈ అవని కూడా కలుపుకొని చెప్పాలి. అవ ఉంటేనే అది వస్తుంది. అవలోకన. అవ ఇంకా లోకన అన్నమాట. అవలోకన అనేది వచ్చింది. అవునా? ఈ అవలోకనకి ఇంకే ప్రత్యయం తీసుకురండి. ఏ ఏ వస్తుంది. ఏ మిగిలింది? ఏ వచ్చాక యా వస్తుంది. కాదు ఏ మిగిలింది రాలేదు. అది ఏ మిగిలింది ఏ మిగిలింది. తర్వాత ఏకి ఇక్కడ అచ్చు ఉంటే యా వస్తుంది. అచ్చు కాదు, అకారాంతం. అకారాంతం ఉంటే యా వస్తుంది. యా ఇక్కడ యా ఆదేశం. ఇక్కడ ఒక్క యా నిమిషం. ఆదేశంగా వస్తుంది. తర్వాత ఇక్కడ నాలో అకారము ఈ యాకు యా మొదలు కలిస్తే ఇక్కడ దీర్ఘం దీర్ఘం వస్తుంది. సో ఇప్పుడు ఏమైంది? అవలోకనాయ. అంతే. ఉత్తమం. అర్థమైందండి? బాగా. సో తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇది ఆరోగ్యవర్ధనం. ఎవరు చెప్తారు అది ధాతువు ఏంటో? చెప్పండి. కరెక్ట్. శ్రీకాంత్ గారు చెప్తున్నారు, చెప్పండి. వృద్ధ్ ధాతువు కదా. వృద్ధి ధాతువు. ఉత్తమం. సో వృద్ధి అనేది ధాతువు అన్నమాట. సో వృద్ధి ధాతువుకి ఏముంది పక్కన? నా. చెప్పేసేయండి ఇంకా. అదే గుణం. ఇది ఆర్ధధాతు. అదే ఆరోగ్యవర్ధనాయ కదా. అవును. సో ఆరోగ్య అనేది ఇంకో పదం అది. ఇక్కడేమో అవ అనేది ఉపసర్గ కదా, అందుకనే కలుపుకున్నాం అనమాట. అది కూడా ఒక పదం లాగానే అయిపోయింది. కానీ ఇది గుణం వచ్చి వర్ధ అయింది. తర్వాత వర్ధన. ఇప్పుడు చూడండి ఏమైనా కనిపిస్తుంది మనకు? రేఫ కనిపిస్తుంది, నా కనిపిస్తుంది. ఏమన్నాము? రేఫ కనిపించిందంటే, షా కనిపించిందంటే, తర్వాత రీ కనిపించిందంటే ఏం చేయాలి? ఒక గ్లాన్స్ వేయాలి. అవునా? దాని మీద శ్రద్ధ పెట్టాలి. అక్కడ నత్వం ఏమైనా వస్తుందేమో అని. సో ఇప్పుడు ఏమైందండి? ర ధ ఆ నా ఇలా ఉన్నాయి. అవునా? అవునా కదా? అవును. సో ఇప్పుడు చూడండి మరి ఇక్కడ మనకి రెండింటిలో చూసుకోండి నిమిత్తాలు ఏమున్నాయి? ఇవి రెండు కదా. సో ఇప్పుడు నకారం అణాగా మారుతుందా లేదా కదా. అచ్చులు అన్నీ ఉంటాయని చెప్పుకున్నాం. అవునా? తర్వాత ధ
ఈ ధ అనేది ఏంటిది? దేంట్లో వస్తుంది అది? ఈ వర్గం కవర్గం కాదు, పవర్గం కాదు. కవర్గం కాదండి, రెండు కాదు. రెండు కాదు, కవర్గం కాదు, పవర్గం కాదు. కాబట్టి మనకి నా అనేది అలాగే ఉండిపోతుంది. ఉంటుందా లేదా? అలాగే ఉంటుందండి, మారదండి. అంతే, మారదు ఇంకా. సో ఇప్పుడు చూడండి, మరి వర్ధనంలో మారిందా? లేదు. లేదు, లేదు. మారలేదు. అర్థమైందా? ఉమ్. వర్ధనం. సో ఇప్పుడు మనకి వర్ధ వరకు వచ్చింది, వర్ధన. ఓకే, వర్ధన వచ్చిన తర్వాత ఏం చేయాలి ఇంకా? వర్ధన తర్వాత ఏం చేయాలి? ప్రత్యయం ఏం కావాలి మనకి? చతుర్థి కావాలి, గే ప్రత్యయం. ఆ తర్వాత ఏమైంది? గకారం ఏం మిగిలింది? ఏ మిగిలింది, ఉత్తమం. తర్వాత ఏమైందమ్మా? యా యా అకారం ఆదేశంగా వచ్చిందండి. ఎందుకు యా వచ్చింది? హకారాంత శబ్దాలకి. అకారాంత ఉమ్. శబ్దాలకి దానికి ఏమైతున్నది? యా ఆదేశంగా వస్తుంది. యా ఆదేశంగా. ఎప్పుడైతే యా వచ్చిందో ఏమైంది ఇక్కడ? ఇక్కడ దీర్ఘం అవుతుంది. దీర్ఘం వస్తుంది. మొత్తం కలిపి ఏమైంది? వర్ధనాయ వర్ధనాయ. వర్ధనాయ. ఇప్పుడు మొదటిలో చెప్పుకున్నప్పటికీ ఈ 10th వరకు వచ్చేసరికి మీకు అందరికి వచ్చేసింది. అది. వచ్చిందా లేదా? వచ్చేసింది. అది. వచ్చేసింది. అది. నాకే వస్తే అందరికీ వచ్చేసినట్టే. అయ్యో. ఇప్పుడు మనం శబ్దాలు ఇవన్నీ వాక్యాలు చెప్పుకుందాం ఇంకా. ఓకే, మీకు ఆ రూపం ఎలా వచ్చిందో తెలిసింది, ధాతువు ఏంటో అర్థమైంది, ఈ ధాతువుకి గుణం అవుతుంది అనేది తెలిసింది, ఆ గుణానికి ముందు ఏముంటుందో కూడా మీకు అర్థమైపోయింది. అవునా? ఇప్పుడు నేను అర్ర అన్నానండి. ఇప్పుడు ఏం ధాతువో చెప్పండి. రికారం. అంతే, రీ ధాతు. రికారం కాదు, రీ రీ ధాతు. అవునా? ఉత్తమం. సో ఇప్పుడు ఇప్పుడు రీ ధాతువుకి భాదిగణంలో ఉంటే ఏమైంది అది? అర్థి అయింది. అర్తి అయింది. అర్తి పిపర్తి యోశ్చ గుర్తొచ్చిందా మీకు? అవును, వచ్చి అర్తి పిప్పర్తి. అంటే ఏంటి? ఇదేంటి దేంట్లో ఉంది మరి? రేప అచ్చులో రులో ఉంది. ఇది తిప్పు కదా మనకి ఉంది. సో ఇప్పుడు మనకి అమ్మా, దీన్ని ఇది ఏమన్నాం? అరతి రావాలేమో. అరతి రావాలేమో. ఎందుకు వస్తుంది? అరతి భాదిగణమైంది. వస్తుందా? భాదిగణమైతే వస్తుంది. భాదిగణము. ఇప్పుడు అది అర్తి వచ్చిందంటే ఏమనొచ్చు? అది ఆదిగణం అనొచ్చు. అది అదిగణం. అది అదిగణం. అవునా? ఓకే. అది ఆదిగణంలో ఏముంది? తింగ్ ప్రత్యయం. లుక్ అవుతుంది. అర్థి పిపర్తి యోశ్చ అనేది స్లవ్ అని చెప్పాడు. స్లవ్ ఉన్నప్పుడే అట్లా వస్తుందా అది? వస్తుంది, వినండి. జస్ట్ అర్తి అనేది కాదు కాదు, అట్లా కాదు, చెప్తాను వినండి. ఏంటది మనం చెప్తున్నాం ఏంటి? రి అనే ధాతువు ఒకవేళ అదాదిగణంలో ఉంది, అప్పుడు ఏం చేస్తారు మీరు? చెప్పు లుక్ అయిపోతుంది. సో అర్థి అయింది. అర్తి అయింది. అయిందా? పకారం ఉందే కదా, ఇది సార్వధాతుకం పిత్తది. సో ఇది గుణమిస్తుందా లేదా? ఇస్తుంది. ఆ షప్పుది ఇస్తుంది. భావన ఉండదు ఇంకా. ప్రత్యయలోపే ప్రత్యయ లక్షణం భావన ఉండదు. నాలుమతాంగస్య. అవునా? అది ప్రభృతిభ్య శపః అన్నాం. అవునా? అది ప్రభృతిభ్య శపః అంటే షప్ లుక్ అవుతుంది అనమాట. ఇక్కడ లుక్ అనే పదంతో చెప్పుకున్నాం మనం లోపాన్ని. ప్రత్యయలోక దేంట్లో? అదాదిగణంలో. అవునా? సో జుహోత్యాదిగణంలో శ్లు అన్నాం. సో అదనమాట. ఓకే, సో అది అదిగణంలో లుక్ అవుతుంది. అర్తి అది మనకి ఇచ్చారు కదా, అర్తి పిపర్తి యోశ్చ అనేది రూపం నుంచి వస్తుందని నేను చెప్పాను కదా మీకు, అదనమాట. ఓకే, చదండి. ఓకే, సరే ఇప్పుడు ఏంటి మనకి ఇది చూడండి వాక్యాలు. ఇంకొక 4 నిమిషాలు ఉంది మనకి, ఇంకా టకటక చెప్పేసేయండి. ఎవరు చెప్తున్నారు ఫస్ట్? అమ్మ శాంత గారు చెప్తారా మీరు? ఈ 2 చెప్పేసేయండి. బాలకాహ ఇదా పైనది ఉదాహరణ ఉంది చూడండి, దాన్ని కూడా చెప్పేసేయండి. ఛాత్రాః కిమర్థం విద్యాలయం గచ్చంతి, దాన్ని తెలుగులో చెప్పేసి ఛాత్రాః. ఛాత్రాః కిమర్థం విద్యాలయం గచ్చంతి, ఉమ్, విద్యార్థులు ఎందుకోసం విద్యాలయానికి వెళ్తున్నారు. విద్యార్థినులు ఛాత్ర కూడా అధ్యయనాయ ఉమ్, విద్యాలయం గచ్చంతి, అధ్యయనం కోసం విద్యాలయానికి వెళ్తున్నారు. ఉత్తమం. రెండోది కూడా చెప్పండి అమ్మా. తరుణః కిమర్థం చిత్రాలయం గచ్చంతి, యువకులు ఎందుకోసం విద్యాలయానికి వెళ్తున్నారు. తరుణః తరుణాః ఎందుకు చిత్రాలయం వెళ్తున్నారు. తరుణాః చిత్రాలయం చలనచిత్రం దర్శనాయ. ఒక్క నిమిషం. చలచిత్ర
ఉమ్, చలచిత్ర దర్శనాయ ఉమ్, చిత్రాలయం గచ్చంతి. ఉమ్. చలనచిత్రం చూడటం కోసం చిత్రాలయానికి వెళ్తున్నారు. ఉత్తమం. నెక్స్ట్ 3, 4 లక్ష్మి గారు. నేనండి. మీరే. ఓకే. చిత్ర ఛాత్రాः కిమర్థం పఠంతి. ఉమ్, విద్యార్థులు ఎందుకొరకు చదువుతున్నారు. ఉమ్. ఆ, సో ఇక్కడ మీరు ఇది విద్యార్థులు ఒక్క నిమిషం బ్రాకెట్ లో విద్యార్థినులు చెప్పండి. ఇక్కడ బ్రాకెట్ అది ఒక్కటే చదవండి. జ్ఞానార్జనం. జ్ఞానార్జనం. ఇప్పుడు దాన్ని మార్చి చెప్పండి. ఛాత్రాः ఉమ్, జ్ఞానార్జనాయ విద్యాలయం ఉమ్, పఠంతి. అంతే, ఉమ్, విద్యాలయం లేదు. ఉమ్, ఛాత్రాः ఉమ్, జ్ఞానార్జనాయ పఠంతి ఉమ్, అంటే ఛాత్రులు, స్టూడెంట్స్, విద్యార్థులు ఉమ్, జ్ఞానం సంపాదించడం కొరకు చదువుతున్నారు. నెక్స్ట్ అప్పటికే జనాః కిమర్థం వాయువిహారం కుర్వంతి. జనాః స్వాస్థ్యరక్షణాయ వాయువిహారం కుర్వంతి. నేను ఇది మీకు చదవమన్నాను ఎందుకంటే దీన్ని నపుంసకలింగంలో ఉంది అనేది అర్థమవుతుంది ఇక్కడ మీకు కదా. స్వాస్థ్య రక్షణం, ఉమ్, స్వాస్థ్య రక్షణం అనేది నపుంసకలింగంలో ఉన్నది. దానికి మనం చతుర్థిలో చెప్పుకుంటున్నాం. ప్రథమ ఏకవచనంలో ఉంది, అది ప్రథమా విభక్తి ఏకవచనంలో ఉంది కదా. సో కాబట్టి అవును. చతుర్థి ఏకవచనంలోకి మారుస్తున్నాము. ఇక్కడ ఏ విభక్తి ఉంటే అదే విభక్తిలోకి మారుస్తున్నాం అనమాట. ఐ మీన్ లైక్ వచనం, అవునా. ప్రథమాలో ఉన్నదాన్ని చతుర్థిలోకి మారుస్తున్నాము. కానీ స్వాస్థ్య రక్షణాయ అది ఏకవచనంలో ఉంది కాబట్టి చతుర్థి ఏకవచనంలో మార్చుకున్నాం. అదండి ఉత్తమం. 5, 6 సత్యవతమ్మ, ఇంకెవరున్నారు? నాకు ఎవరున్నారు? నేను చెప్తానండి. చెప్పండి అమ్మా. జనాః కిమర్థం భోజనం కుర్వంతి. జీవనం. జనులు ఎందుకు భోజనం చేయుచున్నారు. జనాః జీవనాయ భోజనం కుర్వంతి. ఉత్తమం. నెక్స్ట్ బాలః కిమర్థం రోదనం కరోతి. దుగ్ధపానం. బాలుడు ఎందుకు ఏడ్చుచున్నాడు. పాలు కొరకు. బాలాః దుగ్ధపానాయ రోదనం కరోతి. ఉత్తమం. నెక్స్ట్ 7, 8 ఎవరు చెప్తారు? శాంత గారు మీరు చెప్పేశారు కదా. చెప్పండి. చెప్పారు. ఓకే, నేను చెప్పిన ఇంకెవరు చెప్పిన వాళ్ళు ఉంటే నేను చెప్పాను. అమ్మా మీరు చెప్పండి. సత్యవతి. పర్యాటకాः కిమర్థం ఆగచ్చంతి. పర్యాటకులు ఎందువలన వస్తున్నారు. భ్రమణ గృహగమనం కాదు, భ్రమణం. పర్యాటకాः భ్రమణాయ ఆగచ్చంతి. నెక్స్ట్ బాలకాः కిమర్థం కోలాహలం కుర్వంతి. బాలకులు ఎందుకు కోలాహలం చేస్తున్నారు. కోలాహలం అంటే అల్లరి. అల్లరి. గృహగమనం. బాలకాः గృహగమనాయ కోలాహలం కుర్వంతి. ఇంటికి వెళ్ళడానికి కోలాహలం చేస్తున్నారు. ఉత్తమం. ఇంటికి వెళ్ళడానికి. ఉత్తమం. 9, 10 ఎవరు చెప్తారండి? శ్రీకాంత్ గారు మీరు చెప్పారా? ఎట్లా ఉన్నట్టున్నారు? చెప్పలేదా? ఇంకెవరున్నారు? చెప్తానండి. చెప్తాను. చెప్పండి. నేను చెప్తానండి. చెప్పండి. 1 సెకండ్, జస్ట్ సెకండ్. ఇది రియల్మీ ఎవరండి? జనాః అమ్మనేమో విజయలక్ష్మి. కిమర్థం తత్ర సమవేతా సంతి. జనాః అవలోకనాయ తత్ర సమవేతా సంతి. అంటే యువకః తెలుగు ఏం చెప్పండి. అది తెలుగులో అవునా? అక్కడ జనులు ఎందుకు గుమికూడి ఉన్నారు. సమవేతాః అంటే సమావేశమై ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ యువకః కిమర్థం
యోగాసనం కరోతి. యువకులు ఎందుకు యోగాసనం చేస్తారు? యువకః ఆరోగ్యవర్ధనాయ యోగాసనం కరోతి. ఆరోగ్యం పెంపొందడం కోసం యువకులు యోగాసనం చేస్తారు. అది బహువచనం కాదు, ఏకవచనం అండి. ఏకవచనం కరోతి. యువకః ఒకడే. యువక సరే, యువకుడు. యువక ఉత్తమం. నెక్స్ట్. చతుర్థి విభక్తులు ఉన్నాయి కదా ఇవన్నీ? అవునమ్మా, అన్ని చతుర్థిలో ఉన్నాయి. మీకు అర్థమైందమ్మా ఇప్పటి వరకు చెప్పుకుంది? సమావేశం, సమవేతాహ అంటే ఏంటి? సమావేశం. అమ్మా, ఓకేనా? 193వ అభ్యాసము, ఉమ్, దానికి దానికి. 193వ ఉమ్, అంటానికి ఏమంటాము? ఉమ్. శ్రీ ఏమని చెప్పుకున్నాము నవత్యధిక మనము? ఏమన్నాము? శ్రీ అధిక నవత్యధిక శతం. మన త్రినవత్యధిక శతం అంటే ఏంటి? అవును, అంటే 193 అని చెప్పుకున్నాం. వస్తుంది. సో తమ ఆ, తమ అంటాం చూడండి. తమ అంటే ఆ, ఏంటిది? వా అని అన్నమాట. వా, ఆ, సో అదే ఆ తమ అనేది ఏదైతే చెప్తున్నామో అదనమాట. సో ఇప్పుడు మనం 193 అని చెప్తున్నాం ఇక్కడ. అభ్యాసము 193 కదా. సో 193వ అభ్యాసము అంటే ఏమనాలి అక్కడ? శతతం. త్రినవత్యధిక శతం. త్రినవత్యధిక శతతమ అభ్యాస. శతతమ అభ్యాస. అర్థమైందా? అర్థమైంది. శతతమ అని ఎందుకు పెట్టే? ఇందాక ఏదన్నారు? ఇప్పుడు మనం చెప్పుకుంది చూడండి, అభ్యాసము. ఇక్కడ నేను రాస్తున్నా చూడండి. అభ్యాసము 193. ఓకే, 193వ అభ్యాసము. ఈ రెండిటికి తేడా ఉందా లేదా? అర్థం ఒక్కటే, కానీ రాసే పద్ధతి వేరు. అవునా? చెప్పడంలో తేడా. సో ఇప్పుడు అభ్యాసము 193 అంటే మీరు ప్రతిరోజు చెప్తున్నారు చూడండి అది. ఇప్పుడు 193వ అన్నాము, తమ అని పెట్టాలి. అర్థమైందా? మీరు సంఖ్య ఏదైతే చెప్పారో ఆ సంఖ్యకి తమ అభ్యాస అని చెప్పాలి. అర్థమైందా? అంటే త్రినవతమ అని చెప్పాలా? మీ త్రినవతమ అంటారా? దీన్ని 193 ఏమని చెప్పారు మీరు ఇందాక? త్రినవత్యధిక మొత్తం చెప్పండి. త్రినవత్యధిక శతం. శతం అనకుండా శత 390 శతతమ అభ్యాస. ఓకేనా? రాసుకోండి, రెండు రాసుకోండి. శతతం అంటాం కదా, శతం అంటాం కదా. ఇక్కడ శతం అనకుండా శతతమ ఏమంటారు ఇక్కడ? శతతం. తమ తం కాదు. నవత్యధిక శతతమ అభ్యాస అంటే 133వ అభ్యాసం. అర్థమైందా? త్రినవత్యధిక శతతమ అభ్యాసం. ఇక్కడ మనకి ఏది ఉందో మనం అలా చదువుకున్నాం కదా. అభ్యాస 193 అని చెప్పాలి అంటే ఏమన్నాము? త్రినవత్యధిక శతం. అవునా? వా ఒక్కదాని కోసం అది వా రావాలి అంటే ఇలా రాసుకోవాలి. శతతమ. తమ వచ్చిందంటే వా రావడానికి ఏమొచ్చింది? తమ. ఇట్లా ఇప్పుడు 331వ పేజీ అంటే 1,33,300తమ పేజీ ఏమంటారు? పుటః. ఇప్పుడు మనం అమ్మ ఏం రాసుకోవాలి ఇప్పుడు? ఇవన్నీ నేను రాసేది ఏంటమ్మా? మేము రాసేది ఏంటి? ఇవన్నీ పత్రం అంటాము, పేజీని ఏమంటాము? జాల పృష్ఠం అంటాము. పృష్ఠపత్ర, పృష్ఠ. ఓకే, సో పేజ్ ఆఫ్ ఎ బుక్ అంటే పృష్ఠ. ఓకే, సో పృష్ఠ అనేది ఇది మనకి నపుంసకలింగం కాబట్టి పృష్ఠ, పృష్ఠం. అవునా? పృష్ఠం అనాలి. పృష్ఠం ఎలా రాస్తాం? అమ్మ మీరు అడిగింది చెప్తాను, ఒక్క నిమిషం. ఉండండి, ఇప్పుడు అవసరం లేదు.
అదే పృష్ఠం ఇలా అనాలి. ఓకే, పృష్ఠం అంటే పేజ్. పేజ్. ఓకేనా? సో ఇప్పుడు దాన్ని ఏమనాలి? తీయండి అనాలి. తీయండి అంటే 133వ పేజీ తీయండి ఏం చెప్పాలి? ఉద్ఘాటయతు అన్నా ఆ, అంతే ఉద్ఘాటయతు కరెక్టేనా? అంతే. ఉద్ఘాటయతు ఏకవచనం, ఉద్ఘాటయంతు బహువచనం. సరే అమ్మ, మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే ఇది రాసుకోండి. అభ్యాసము అనేది మనం ఎలా రాయాలి? 133వ అభ్యాసము అని చెప్పాలి. దాన్ని సంస్కృతంలో రాసుకో. ఏమంటాము? 93,100తమ అభ్యాసః. ఇది రాసుకోండి. అభ్యాసః. ఉమ్. రాసిన. తర్వాత పృష్ఠం అంటే పేజ్, పేజీ తెలుగులో కదా. సో అలా అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఒక వాక్యం రాద్దాం అక్కడ. రాయండి. ఏం రాస్తారు? 331వ పేజీ 331వ పేజీ తీయండి. పేజీ కంటే పుటము అని రాసుకుంటే బాగుంది. పుటము, పుట తీయండి. పుటనా? పుట అంటే పేజీనేనా తెలుగులో? అవును, అవును. పుటను, నిన్నున్నాడు కదా. పుటను. ఓకే, పుటను. సో 331వ పుటను తీయండి. దీన్ని సంస్కృతంలో రాయండి. ఇప్పుడు 331 ఏమంటాము? 1ని ఫస్ట్ చదవాలి, తర్వాత 30 చదవాలి, తర్వాత 300 చదవాలి. 1ని ఏమంటాము? ఏక. ఏక 30ని ఏమంటాము? త్రింశత్. త్రింశత్యధికతమ శతం. త్రిశతః. అమ్మ వినండి, త్రింశత్ అంటాం దాన్ని. 30ని ఏమంటాం? త్రింశత్. త్రింశత్. తర్వాత అధిక త్రింశత్. ఏంటి? అధిక. అధిక. అధిక ఎందుకు వస్తుంది? ఇక్కడ త్ అధిక ఏమైంది? తధిక. అందుకే అక్కడ వరకు ఆగండి అన్నాను నేను మీకు. అధిక ఏంటది? త్రిశతం. త్రిశతతమ. శతతమ. త్రిశతతమ. అమ్మా ఇక్కడ ఏకవింశతి కదా. ఏకవింశతి ఎందుకమ్మా? వింశతి ఉందా? త్రింశత అక్కడ? త్రింశత్. త్రింశత్. ఓకే, ఏకత్రింశత్. ఒక్క నిమిషం. త్రింశత్ అయిన తర్వాత ఇక్కడ ఆ ఉంది, రెండింటిని కలపండి. ఏకత్రింశతధిక. అధిక ఎందుకు వస్తుందమ్మా? ఇక్కడ ఈ లేదు కదా. తధిక తానే. తధిక. ఏకత్రింశతధిక త్రిశతతమ పృష్ఠం. ఏమనాలి? పృష్ఠం. పృష్ఠం. ఉద్ఘాటయతు. ఉద్ఘాటయంతు. ఘాటయంతు. ఇది రాసుకోండి. చెప్తున్నారు. ఉద్ఘాటయంతు చెప్తున్నారు. చెప్తున్నారు కాదు, తీయండి. 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 ఓపెన్ చేయండి అని. తెరవండి, ఓపెన్ చేయండి, అలాంటివి వస్తాయి. ఉద్ఘాటయంతు. ఏకత్రింశతధిక త్రిశతతమ పృష్ఠం ఉద్ఘాటయంతు. ఓకేనా? ఫస్ట్ 1 ఏంటో చెప్పండి, 30ని ఏమంటారో చెప్పండి, తర్వాత త్రింశత్ అయిపోయింది. అది అట్లాగే ఉంచేసుకోండి. తర్వాత పక్కన గ్యాప్ ఇచ్చేసి ఏమన్నాం ఇక్కడ? అధికం. ఆ 31 ఏంటి? అధికంగా ఉంది. దేనికి? 300కి. 300ని ఏమంటాము? త్రిశతం. అవునా? త్రిశత ఏమంటాము? త్రిశతం అంటాము. కానీ ఆ మకారాన్ని పెట్టకుండా ఏం చేస్తాము? తమ. త్రిశతతమ. ఓకే, సో త్రిశతతమ పృష్ఠం ఉద్ఘాటయంతు. ఓకేనా? అదండి. సరే, మనం ఇదంతా చేసేసుకున్నాము. ఉత్తమం, బాగా చేశారు అందరూ. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏమొస్తుంది? 194. అంటే ఒకటే అవుతుంది, కాకపోతే ఇప్పుడు మీకు ఆ విషయాలు అయితే అర్థమవుతున్నాయి కదా. చాలా విషయాలు అర్థమవుతుంది. సో అదండి. సో మనకి ప్రశ్న ఇక్కడ ఇచ్చారు. ఇది అభ్యాసం. ఇది చేస్తారా హోంవర్క్? కిమర్థం విద్యాలయం గచ్చామః.
అధ్యయనాయ అస్మత్ విద్యాలయం కిమర్థం ఉత్తరం కిమర్థం. సో వయం కిమర్థం, వయం ఇక్కడ ఏమొచ్చారు, ఇక్కడ మనకి వయం జ్ఞానం. అవునా, యూయం అది. సో ఇక్కడ అది ఏం మారిందండి, పురుష మారింది అవునా. ఇక్కడ అన్ని పురుషులు కలిపిచ్చారు అవునా. అన్ని పురుషులు ఏమేమి వచ్చాయి చూడండి, యూయం, యూయం అంటే మధ్యం పురుష, వయం అనేది ఉత్తమ పురుష, జనాః అనేది ప్రథమ పురుష, పాచకః ప్రథమ పురుష, వృక్షాః ప్రథమ పురుష, వయం ఉత్తమ పురుష, తే తే ప్రథమ పురుష, తర్వాత మధ్యమ త్వం పురుష, మధ్యమ పురుష, భవత్యౌ ప్రథమ పురుష, భవత్యః ప్రథమ ప్రథమ పురుష. త్వం అహం కాకుండా వేరేదేమున్నా కూడా ప్రథమ పురుష. తర్వాత త్వం అంటే త్వం ఒకటే కాదు, త్వం యొక్క రూపాలన్నీ, త్వం యువాం యూయం, అర్థమవుతుందా. తర్వాత అహం అంటే అహం ఒకటే కాదు, ఏమది, అహం ఆవాం వయం అదనమాట. సో ఈ మూడు 6 తప్ప మిగతాది ఏదున్నా కళ్ళు మూసుకొని ఏం చెప్పొచ్చు, ప్రథమ పురుషులో చెప్పాలి. అంతే. నేను అని కాకుండా నాకు అన్నాను, అది ఎక్కడొస్తుంది, ప్రథమ పురుషులో అది అర్థమైందా. నేను లేదు కదా అవునా, నేను, మేమిద్దరం, మేమందరం అంతే ఉండాల్సింది ఉత్తమ పురుషలో. సో నాకు అన్నా, నా యొక్క అన్నా, నా వలన అన్నా ఏదొచ్చినా కూడా ఎక్కడుంటుంది అది, ప్రథమ పురుష. కానీ అది ఒక భ్రమలాగా అనిపిస్తుంది. కానీ నేను వేరు, నాకు వేరు. అందుకే ఇప్పుడు మనకి ఇది అర్థమైతే మనం ఏంటి అనేది అర్థమవుతుంది. శరీరం వేరు, ఆత్మ వేరు అర్థమవుతుంది. అది పోయిందా మనది భాష, అంతే కదమ్మా, చూడండి ఎట్లా ఎక్కడి ఎక్కడ లింక్ అయింది చూడండి. మళ్ళీ ఒకసారి చెప్పండి, ఇది నేను వేరు, అదే నేను వేరు, నాకు వేరు అవునా. నేను అనేది వేరు, నాకు అనేది వేరు అవునా. ఇప్పుడు నేను, మేమిద్దరం, మనందరం అనేది మాత్రం ఉత్తమ పురుషలో వస్తుంది. నాకు అనేవేమో ప్రథమ పురుషలో వస్తుంది. ప్రథమ పురుషలో వస్తుంది అనమాట, అంతే, ప్రథమ పురుష. నాకు సంబంధించిందంతా నేను కాదు, అంతే. సరే, మనకి క్లాస్ టైం అయిపోయింది. మంత్రపాఠంకి శాంతి పాఠం చెప్పేసుకుందాము. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి అందరికి, నమస్తే. ఇప్పుడు ధన్యవాదాలు. మేము ఇలా రాసుకుని ఏం ధన్యవాదాలు చేసుకోవాలండి, మీరు మొదటి నుంచి రాసుకోవాలా ఆ, పేజీలో? మొదటి నుంచి అవసరం లేదు, ఇప్పుడు మీరు ఎక్కడ కంటిన్యూ చేస్తున్నారో అక్కడ నుంచి రాసేసుకోండి.